దేశభక్తిని పెంచే కథలు, మన చరిత్రను గుర్తు చేసే చారిత్రక అంశాలు, ఉత్కంఠభరితమైన స్పై థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో ఇలాంటి విభిన్నమైన కథాంశాలతో పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్లు ముస్తాబవుతున్నాయి. అవేంటో ఈ వీడియోలో మనం తెలుసు. ఫౌజీ సినిమా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో భారత స్వాతంత్ర్యం కోసం ఆయన చేసే పోరాటమే ఈ సినిమా యొక్క ప్రధాన కథాంశం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, కను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతుంది ఈ సినిమా. ఇందులో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపించనున్నారు. ఇది నేతాజీ బయోపిక్ కాకుండా భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సైనికుల కథను చూపించే సినిమాగా ఉండనుంది. నటి ఇమాన్వి కథానాయికగా నటిస్తుంది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రణబాలి సినిమా 1854వ సంవత్సరం నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా ఇది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో విజయ్ టైటిల్ పాత్రలో, రష్మిక జయమ్మ పాత్రలో కనిపించనున్నారు. ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మాతృభూమి సినిమా 2020 జూన్లో గాల్వాన్ లోయలో భారత్ చైనా జవాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో రూపొందుతున్న సినిమా మాతృభూమి. మే ది వార్ రెస్ట్ ఇన్ పీస్. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. చిత్రాంగద సింగ్ కథానాయిక, అపూర్వ లకియా దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ప్రస్తుతం వాయిదా పడింది. భరతవర్ష సినిమా హిస్టారికల్ డ్రామా ఇది. క్రీస్తు శకం 642 కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు సంకల్ప్ రెడ్డి. ఓ గొప్ప యోధుడి కథగా దీన్ని రూపొందించారు. ఇందులో గోపీచంద్ ప్రధాన పాత్ర పోషించారు. అలాగే రీతు వర్మ కథానాయికగా నటించింది. అలాగే గూఢాచారి 2 సినిమా 2018లో విడుదలై ప్రేక్షకులను థ్రిల్ చేసిన స్పై యాక్షన్ ఫిల్మ్ గూఢాచారికి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. వినయ్ కుమార్ షిరిగినేడి దర్శకత్వంలో అడవిశేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వామికా గబ్బి కథానాయిక. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాను. ది ఇండియా హౌస్. ఈ సినిమా విప్లవ వీరుల పోరాట నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. 1905 నేపథ్యంలో ప్రేమ, విప్లవం అంశాలతో నిండి ఉన్న ఆసక్తికర కథాంశంతో రూపొందుతుంది. రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహించగా నిఖిల్ ప్రధాన పాత్ర పోషించారు. అలాగే సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించారు. అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ కూడా త్వరలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. అలాగే సర్దార్ సినిమాకి సీక్వెల్ గా హీరో కార్తీ, దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబోలో రూపొందిన సినిమా సర్దార్ 2. ఇదొక విభిన్నమైన స్పై యాక్షన్ థ్రిల్లర్. కార్తీ ఇందులో తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తున్నారు. అలాగే ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ది ప్రైడ్ ఆఫ్ భారత్ సినిమా ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చారిత్రక యాక్షన్ మూవీ ది ప్రైడ్ ఆఫ్ భారత్. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన ఓ యోధుడి కథగా ఈ సినిమాని రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా 2027 జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాని తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మరాఠీ, మలయాళం, బెంగాలీ భాషలో విడుదల చేయనున్నారు. ఇందులో రిషబ్ శెట్టి, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బట్వారా 1947 సినిమా 1947లో జరిగిన భారతదేశ విభజన నేపథ్యంలో తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా బట్వారా 1947. దేశ విభజన నేపథ్యంలో సామాన్య ప్రజలు పడిన బాధలు, కుటుంబాలు విడిపోవడం, మత ఘర్షణలు, ప్రజల మధ్య ద్వేషం, ఇవన్నీ సినిమా యొక్క ప్రధాన అంశాలు. సన్నీ డియోల్, ప్రీతి జింటా, షబానా ఆజ్మీ, అలీ ఫజల్, కరణ్ దేవోల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహించగా ఆమీర్ ఖాన్ నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఆపరేషన్ సఫేద్ సాగర్ సినిమా 1999 కార్గిల్ యుద్ధం,
అందులో భారత వాయుసేనకు చెందిన ది గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్ ప్రదర్శించిన సాహసాలను కళ్లకు కడుతూ ఈ సిరీస్ ను రూపొందించారు. యుద్ధ సన్నివేశాలే కాకుండా సైనికుల కుటుంబాలు ఎదుర్కొనే మానసిక సంఘర్షణ ఆధారంగా ఇది తెరకెక్కింది. ఓని సేన్ దర్శకత్వం వహించగా స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజాగా సిద్ధార్థ్ మెప్పించారు. జిమ్మీ షెర్గిల్, ఆదిల్ హుస్సేన్, దియా మీర్జా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.